అందరికీ నమస్కారము. కోవా బన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కోవా ఈజీగా మనకు ఫ్రెష్గా ఇంట్లోనే అప్పటికప్పుడు ఫాస్ట్గా తయారైపోతుంది. పాలైతే ఒక మందపాటి గిన్నెలో పోసేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టుకొని మసులుతూ ఉంటే కలుపుకుంటూ ఉండాలి. పాల కంటే పైకి వేడి తాకితే కొంచెం అంత ఎర్రగా మాడిపోయినట్టు అవుతుంది. కొంచెం పాల వరకు వేడి తాకేటట్టు చూసుకోవాలి. కడాయి ఎంతవరకు ఉంటే అంతవరకు మంట పెట్టినాం అనుకో తొందరగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి, మీద మాడిపోతూ ఉంటాయి, టీ పెట్టుకుంటే మాడిపోయినట్టు. అలా కాకుండా ఇంకా ఇలా మనకు దగ్గర పడుతూ ఉంటే కలుపుకోవాలి. ఇంకా ముందు మనం కలిపిన దానికంటే ఇప్పుడు ఇట్లా దగ్గర పడతా అంటేనైతే ఇంకా ఊకే కలుపుకుంటూ ఉండాలి. అడగంటనియకూడదు. కొంచెం అడగంటినా కానీ కోవా టేస్టే పోతుంది. ఇంకా ఇప్పుడు చక్కెర అంటే కొంచెమే పడుతుంది, అసలు చక్కెరతో పనే లేదు. ఇలా కూడా తినచ్చు తినేవాళ్ళు అయితే. కొంచెం ఒక 4 స్పూన్లు మనం టీలు వేసుకున్నంతే పడుతుంది, అంతే, ఎక్కువ పట్టదు. బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ బెల్లంతో వేరే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా ఇంకా కొంచెం దగ్గర పడ్డాక దించి పక్కకు పెట్టుకున్నాం అంటే చల్లారే వరకు ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇంకా ఇలా రెడీ అయితే సరిపోతుంది. 1 లీటర్ పాలకు మనకి ఇంత వచ్చింది. రవ్వ పోసి చేసేది వేరే ఉంటుంది. మనకు అంతకుముందు ఫుల్ వీడియో ఉన్నది రవ్వ చేసిన కోవా బిళ్ళలది. ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది ఇంకా బాగుంటుంది. రవ్వ దానికంటే కూడా ఇది ఇంకా బాగుంటుంది. నలుగురు తినచ్చు కోవా బ్రెడ్ అయితే. సరిపోతుంది, ఫుల్ అయిపోతుంది. ఎట్లాగో పిల్లలు రోజు పాలు తాగేదే, షుగర్ కూడా తక్కువనే పడుతుంది. ఒక్క బ్రెడ్ పీస్లో ఇది కొంచెం పెట్టి ఇచ్చామంటే ఇంకా వాళ్ళ కోరిక కూడా తీరుతుంది. బయట ఇంకా పోయినప్పుడు అడగరు కోవా బ్రెడ్. ఇక్కడైతే మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. అక్కడైతే అమ్మో ఎట్లా చేసిందో ఏందో అని బయట అమ్మే వాళ్ళ దగ్గరనైతే ఎన్ని గొడవలు అవుతూ ఉన్నాయి. మనం ఇంట్లో చేసుకుంటే ఎంత మంచిగా రెడీ అయిపోతుంది. ఇంక ఇది తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని ఒకటి పెద్ద బ్రెడ్ అయితే తెచ్చుకున్నాం మేము. డబల్ రొట్టె మా చిన్నప్పుడు అయితే డబ్బాలో పెట్టి, రేకు డబ్బాలో పెట్టి అమ్మేవాళ్ళు. ముందట గ్లాసు అద్దంలోకి వెళ్ళి మంచిగా పెద్ద పెద్దగా గుండ్రగా ఇంత లావుగా కనబడేది. అవి చూడగానే తినాలనిపిస్తుంది. అంత ఫ్రెష్గా, ఇంకా అప్పుడు టేస్ట్ కూడా ఇంకా బాగుండేది. ఇంత పెద్దదైతే తెచ్చేసుకున్నాము. దీన్ని కొంచెం కట్ చేసేసి పూర్తిగా మనము అంటు దిగేదాకా కట్ చేయకుండా పెట్టుకోవచ్చు. లేకుంటే కట్ చేసేసుకొని మొత్తం రాసేసి కూడా పెట్టేసుకోవచ్చు. మేమైతే కొంచెం అతుకుంచాము. అసలు టేస్ట్ అయితే చెప్పలేము. ఇంకా ఇది సగం తింటే మనము మళ్ళా మధ్యాహ్నం మేమైతే అన్నమే తినలేదు. ఇంకా అట్లా పనిచేసింది మాకు ఈ బ్రెడ్ అయితే. డబుల్ రొట్టె బ్రెడ్ ఇంట్లో ఈజీగా మనం అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలు బయట పోయినప్పుడు కొనియమని అడగరు. బయటది తినకుండా ఇంట్లోనే మనం టిఫిన్ చేసే టైంలో లేకపోతే సాయంత్రం స్నాక్స్ లాగానో ఇలా చేసి ఇచ్చినామంటే వాళ్ళు రైస్ కూడా తక్కువ తినగలుగుతారు. స్నాక్స్ వంతుకు, స్వీట్ వంతుకు అప్పుడప్పుడు స్నాక్స్ మనము స్వీట్ చేస్తాము, ఒక్కొక్కసారి స్పైసీ చేస్తాము. ఇంకా స్వీట్ చేసినప్పుడు ఇలా రకరకాలుగా ఇదొక రకము చేసుకోవచ్చు. పెద్ద పనిలాగా ఏమి ఉండదు. ఇది అల్కగా అయిపోతుంది. టీ పెట్టుకున్నట్టేనే పాలు మసులుతూ ఉంటే కలపడం అంతే పని. కలపడమే పెద్ద పని, అంతేగాని ఇంకా అందులో ఏమి వేయద్దు. ఇలాచి పౌడర్ వేసుకుంటారు కానీ వేయకుంటేనే మనకు ఈ కోవా ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇలాచి వేసినాం అనుకో ఆ ఫ్లేవరే మళ్ళీ దీనికి అది అయిపోతుంది. మనకు ఇది కోవా అంటే కోవా ఫ్లేవరే ఉండాలి. ఇంకా మనకు నచ్చినంత తినగలిగినంత పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు ఎక్కువ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ పెట్టుకుంటారు. వాళ్ళ ఇష్టాన్ని పట్టుకొని ఇలా పెట్టేసుకొని వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇలా పెట్టేసి ఇంకా కట్ చేసుకున్నామంటే ఆహా, పిల్లలు ఇంకా బయటికి పోయినప్పుడు ఎందుకు అడుగుతారు, ఇంకా మంచిగా ఇష్టంగా తినేస్తారు. ఇది మంచిగా వాళ్ళకు స్కూల్ బాక్స్లో కూడా పెట్టచ్చు. చిన్న పీసులు కట్ చేసి ఇట్లా ఉండాలి. ఇంత లావు ఉంటేనే మనకు తిన్నట్టు ఉంటుంది. మనకి ఇంతకుముందు కూడా మలై బ్రెడ్ చేసాము. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మలైతో కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. మలైతోటేమో బ్రెడ్ పీసులు చేసుకోవచ్చు, ఈ కోవాతోటేమో ఈ డబుల్ రొట్టెతో చేసుకోవచ్చు. దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఇంకా మనకు పాత రోజుల్లో అయితే పాలు గిన్నెలో పోసి కాబెడితే ఎంతో మంచి స్మెల్ వచ్చేది. ఇప్పుడు అది లేనే లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి.